హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇక్కడైతే ఉదయాన్నే ఇల్లంతా చిమ్మేసుకొని కొంచెం తడిగుడ్డ పెట్టేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యానమాట. ఫ్రెష్ అయిన తర్వాత ముందుగా అయితే ఇదిగోండి ఈ విధంగా కొంచెం పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నిమ్మకాయలతోటి ఒక లిక్విడ్ తయారు చేసి పెట్టుకున్నానండి. ఆ లిక్విడ్తోనే నేను ఎప్పుడు అదే కడుగుతూ ఉంటానన్నమాట. అవి ఫ్రెష్ నిమ్మకాయలు ఏం కాదు, కొంచెం మెత్తబడిపోయి అలాగే కొంచెం వాడిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, వాటితోటి నేను 1 ఇయర్ బ్యాక్ ఒక లిక్విడ్ చేసి పెట్టుకున్నాను. అది ఈ మధ్యకాలంలో నేను 1 ఇయర్ పాటు పూజలు కూడా అంత చేయలేదు కాబట్టి ఆ లిక్విడ్ ఇంకా ఉందన్నమాట. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో. ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు, వెండి సామాన్లు, అలాగే స్టీల్ నార్మల్గా మనం కిచెన్లో వండుకుంటాం కదా, అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆ లిక్విడ్ ఎలా తయారు చేశాను అని మీకు తెలుసుకోవాలనుకుంటే గిరా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. పాడైపోయిన నిమ్మకాయలతోటి మంచి లిక్విడ్ అండి, చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎలాంటి పీతాంబరం అలాగే చింతపండు ఇలాంటి ఏమీ వాడకుండా మనం వేస్ట్గా పడేసేదాంతో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చాలా రోజులు ఉంటుంది. నేనైతే చెప్పాను కదా 1 ఇయర్ పైన అయింది క్లీన్ చేసి, అది రెడీ చేసి. అది ఇప్పటికి కూడా నేను అదే వాడుతున్నాను అనమాట. అలాగే నా పూజ సామాన్లు ఎంత నీట్గా ఎంత తెల్లగా ఉన్నాయో కూడా మీరే చూస్తున్నారు కదా. ఒకసారి ఆ వీడియోని ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతే ఒకసారి లైక్ కూడా చేసేయండి. పూజ సామాన్లు అన్నీ కూడా బొట్లు పెట్టేసి ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను నీట్గా, దీపం పెట్టడానికి రెడీగా. ఈలోగా ఇదిగోండి పువ్వులు అయితే కోసుకుంటున్నాను అనమాట. బాగా ఎండ వచ్చేస్తుంది, పొద్దున్నే ఎండ అయితే ఎక్కువ వచ్చేస్తుందండి. అదిగాక ఇంటి ముందుకు వచ్చేస్తుంది కదా ఎండ, కొంచెం కళ్ళల్లో పడుతున్నట్టు అయిపోతుంది. ఈ ఎండలకో ఏమో తెలియదు కానీ పువ్వులు కూడా చాలా చిన్నగా వస్తున్నాయి. మామూలుగా అయితే కొంచెం పెద్దగానే వస్తాయి, గన్నేరు పువ్వులాగా. కొంచెం చిన్న సైజు మందారం పువ్వులు అంత పెద్దగా వస్తాయి. ఇప్పుడు మరీ చిన్నగా విరజాజుల్లాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా పూలు కూడా కొన్ని ఉంటే కోసుకున్నాను. బయటికి వెళ్ళలేదు, బయటికి వెళ్తే రోజా పూలు అట్లా తెచ్చుకోవచ్చు కానీ ఇంకా బయటికి వెళ్ళలేదు. మిద్దె మీద ఉన్న మల్లెపూలు, సన్నజాజి పూలు, అలాగే ఇంటి ముందున్న ఈ పూలతోటి పూజ అయితే చేసుకుందామని పూలన్నీ కోసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే గుమ్మం అంతా క్లీన్ చేసుకొని గుమ్మానికి అయితే పసుపు రాస్తున్నాను. ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మం తుడవనండి, మనం ఇల్లంతా తొక్కుతూ ఉంటాం కదా, ఆ క్లాత్ తోటి నాకు గడప తుడిచే అలవాటు అయితే అసలు లేదు. ఆ అలవాటు అంత మంచిది కాదు. నేనైతే గడప తుడవడానికి సపరేట్గా ఒక చిన్న నాప్కిన్ అయితే పెట్టుకున్నాను. గడప మాత్రం అదే క్లాత్ తోటి తుడుస్తానమాట. అది కొంచెం తడి చేసుకొని గడప అంతా క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ కొంచెం వాష్ చేసి ఆరబెట్టేసుకుంటాను. ఈ విధంగా గడప క్లీన్ చేయడానికి సపరేట్ క్లాత్ అయితే పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే మనం ఇల్లు తుడిసే క్లాత్ తోటి లేదంటే మసిగుడ్డలతోటి గడప అయితే అసలు తుడవకూడదండి. ఈ విషయం మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుమ్మానికైతే పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇంకా పువ్వులు అయితే పెడుతున్నాను. నాకు ఈ తెల్లటి పువ్వుల కంటే రోజా పూలు పెట్టినప్పుడే బాగా అందంగా అనిపించింది. ఇంకా ఇక్కడ కూడా కొన్ని పువ్వులతోటి అయితే అలంకరించుకున్నాను అనమాట. దేవుడికి అలాగే పాదాల దగ్గర మొత్తం పువ్వులు అయితే పెట్టుకున్నాను. డెకరేషన్ చేసేదానికైతే ముందుగానే పెడతాను. మనం పూజలో ఏదైనా మంత్రం చదువుకునేటప్పుడు అలాంటప్పుడు అయితే మంత్రం చదువుతూ ఉన్నప్పుడు పువ్వులు వేస్తాను. పువ్వులు అనేది పూజ చేస్తున్నప్పుడే వేయాలట, ముందుగానే పెట్టకూడదని చెప్పేసి నేనైతే విన్నాను. అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ డెకరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం డెకరేషన్ పూలు మాత్రం ముందుగానే పెట్టుకోవచ్చు. దీపం పెట్టిన తర్వాత దీపానికి కూడా పువ్వులు అనేది సమర్పిస్తున్నాను. ఇలా దీపానికి చిన్న పువ్వైనా పెట్టుకోవాలండి. దీపం కూడా మనకు లక్ష్మీదేవితో సమానం కాబట్టి దీపానికి కూడా మనం విలువ ఇవ్వాలన్నమాట. ఆ దీపం వెలుగునిస్తుంది కదా, ఆ వెలుగులోనే మనకు లక్ష్మీదేవి ఉన్నట్టు. ఈ విధంగా దీపానికి కూడా పువ్వులైతే పెట్టుకున్నాను. ఇక దేవుడి పటాలకు కూడా పువ్వులు అనేది పెట్టుకున్నానండి. ఈ పువ్వులైతే నిన్న మిద్దె మీద సన్నజాజులు కొన్ని, మల్లెపూలు కొన్ని ఉంటే అవి తెచ్చుకున్నాను. ఈ 2 రోజుల పూలు, ఒకరోజు ఏమో మాలగట్టాను, ఒకరోజు అయితే మాలగట్టలేదు. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అందుకే సరిగ్గా విచ్చలేదనమాట. బయట పెట్టుంటే ఇంకా బాగా విచ్చాయి పూలు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అంతగా విచ్చలేదు. ఆ పూలైతే వెంకటేశ్వర స్వామికి పెట్టాను, మాలగట్టిన చిన్న మాల. ఇంకా ప్రసాదం ఏమీ చేయలేదండి, పండ్లు మాత్రమే నైవేద్యంగా పెడుతున్నాను అనమాట. ఇంకా బత్తాయి పండ్లు ఉంటే అవి తీసి పెట్టేశాను. ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను.
అన్నట్టు పిల్లలైతే ఊరెళ్ళారండి, అందుకే పిల్లలైతే కనిపించట్లేదు. ఇంకా నేనైతే ఉదయాన్నే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా టిఫిన్ పని వంట పని కూడా ఏం పెట్టుకోలేదు ఇంకా, ఎందుకంటే నేను మా వారు మాత్రమే ఉన్నాం కదా, నిదానంగా ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా ఈ విధంగా కొంచెం నిదానంగా పూజ చేసుకుంటూ ఉన్నానన్నమాట. లేదంటే పిల్లలు ఉన్నారంటే ఒక పక్క వాళ్ళకి టిఫిన్కి అయితే రెడీ చేసి ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను. లేదంటే టిఫిన్ స్టవ్ మీద పెట్టైనా సరే పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను. తప్పదు కదా, పిల్లలు ఉంటే కొంచెం వాళ్ళకి టైంకి ఫుడ్ అనేది పెట్టాలి, మనలాగా ఎక్కువ టైం ఉండలేరు కదా, అదన్నమాట. అన్నట్టు మనం పండ్లు ఏమైనా సరే దేవుడి దగ్గర నైవేద్యంగా పెడుతున్నప్పుడు ఆ పండ్లు అనేది ఈ విధంగా కొంచెం ఒలిసి పెట్టాలంటండి. పండ్లైనా సరే అలా ఒలిసి పెట్టడం మంచిదన్నమాట. అరటిపండు అయినా, బత్తాయి పండు, దానిమ్మ పండు, ఏదైనా సరే, యాపిల్ అయినా సరే కొంచెం అలా కట్ చేసినట్టుగా అనేసి పెట్టాలి. ఇంకా మార్నింగ్ అయితే మ్యాగీ చేశానండి. ఇంకా మా వారైతే మ్యాగీ చేయమన్నారు, సరే అని మ్యాగీ చేసేసాను. ఇంకా మధ్యాహ్నానికి కూడా వంట ఏమీ చేయలేదన్నమాట. రైస్ ఒక్కటే వండేసి ఇదిగోండి పులిహోర చేసేసాను. నిమ్మకాయ వేసి కొంచెం పులిహోర చేసి పుట్నాల పప్పు పొడి అయితే వేసేసుకున్నాము. ఇదే మా లంచ్ అనమాట. ఇంకా పెద్దగా ఏం చేయలేదు, మనకు లెమన్ రైస్ అందరికీ తెలిసిందే కదా, అందుకని నేను ఫుల్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, మీకు బోర్ కొట్టేసింది అనిపించి. ఇదిగోండి లెమన్ రైస్ అయితే ఈ విధంగా చేసేసాను. మామూలుగా అయితే కొంచెం వంకాయలు ఉన్నాయి, చేసేద్దాం అనుకున్నాను, కానీ ఇంకెందుకో చేయాలనిపించలేదు, కొంచెం పులిహోర చేద్దాంలే అనిపించి ఈ విధంగా పులిహోర అయితే చేశాను అనమాట. అన్నం ఎక్కడుందో చూడండి, అసలు సరిగ్గా కలవలేదు. పులిహోర అయితే కర్రీస్ లేకపోయినా తినేయచ్చు, అందులో కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎక్కువగా వేసుకున్నామంటే సరిపోతుంది, ఇంకా అలాగే తినేసేయచ్చు. దాంతోపాటు కొంచెం వైట్ రైస్లకి పెరుగు కూడా ఉంది. అన్నట్టు పిల్లలు ఊరెళ్ళారని చెప్పాను కదండి, ఇదిగోండి ముందు రోజు అంటే వీళ్ళు ఊరెళ్ళింది గురువారం రోజు వెళ్ళారు, నేను పూజ చేసింది శనివారం రోజు అండి. ఈ వ్లాగ్ మాత్రం 3 days వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన పనులేమీ లేవండి మధ్యాహ్నం టైంలో. ఇంకా నేను అంట్లు కడిగేది, ఇల్లు ఉడ్చేది ఏం చూపించాలి చెప్పండి, కూడా బోర్ కొట్టినట్టుగా అనిపిస్తుంది కదా, అందుకనమాట. ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి, మధ్యాహ్నం నుంచి వెళ్ళారు తన రోజు గురువారం రోజు. ఇంకా నేనే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మమ్మల్ని బస్ స్టాప్ వరకు డ్రాప్ చేశారనమాట. ఇంకా ఈ విధంగా అయితే బస్ స్టాప్లో అయితే నించొని ఉన్నాం. వీళ్ళైతే వదిలేసి వెళ్ళిపోతున్నారు, నన్ను ఒక్కదాన్ని. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు, వీళ్ళు ఉంటే తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో కాసేపు సరదాగా మాట్లాడుకుంటూనో టైంపాస్ అవుతుంది. వీళ్ళు ఉన్నప్పుడైతే అబ్బబ్బా ఏం పిల్లలనైనా ఆ పొద్దుకులు అల్లరే చేస్తున్నారు అనిపించేది, కానీ వీళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మాత్రం తెలుస్తుంది ఆ బాధ అనేది. ఒక్కదానికి బోర్ కొట్టేస్తుంది అనమాట ఫుల్గా. అంటే కొద్దిసేపు నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టినా సరే తర్వాత అంతా హ్యాపీగా ఉంటానండి. వీళ్ళు కొంచెం మాటలు అది ఏదైనా, ఇంట్లో పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా. వీళ్ళైతే మా నాన్నతోటి ఊరు వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నాను అనమాట, జెస్సీ ఉండొచ్చు కదా, నేను వెళ్ళిపోతాను ఊరికి, నువ్వు డాడీ దగ్గర ఉండు, డాడీకి అన్నం వండి పెట్టు అంటే, నాకు వంట రాదు కదా మమ్మీ, నువ్వే ఉండు, నేను వెళ్ళిపోతాను ప్లీజ్ కదా, 1 week కదా, 10 days కదా అని చెప్పేసి నాకైతే ఐస్ పడుతుంది అనమాట. ఉమ్మ పెడతా రా మమ్మీ, వచ్చేంతవరకు ఇదే గిఫ్ట్ అంట, అందుకని చెప్పేసి అలా నవ్వుకుంటున్నామండి. ఇంకా ఇక్కడైతే బస్సు వచ్చే టైం అయింది, 9:50కి బస్సు, కానీ 10:30 అయినా కూడా ఇంకా రావట్లేదు. ఈలోగా మా వారికి కాల్ చేస్తే 10:30 అయింది కదా, ఇంకా నేను కూడా బయలుదేరిపోయాను, దగ్గరలో ఉన్నానులే అని చెప్పారు. చూడాలి మా వారు ముందు వస్తారా, బస్సు ముందు వచ్చేస్తుందా అని. బస్సు ముందు వచ్చిందంటే వీళ్ళైతే వెళ్ళిపోతారు మా వారు రాకముందుకే. అదే బస్సు లేట్గా వచ్చింది అంటే తను వచ్చిన తర్వాతే బస్సు ఎక్కిస్తామన్నమాట. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము, టైం అయితే అయిపోతుంది కానీ బస్సు అయితే రాలేదు. జెస్సీ అయితే ఫుల్ హడావిడి చేస్తుంది, ఫుల్ హ్యాపీ ఉందనమాట. లక్కీ ఉండిపోవచ్చు కదా అన్నానని ఇంక మొహం నల్లగా పెట్టారు. ఇంకా తీరా బస్సు ఎక్కేటప్పుడు అయితే లక్కీ ఏడ్చేశాడండి, నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక్క మాట అనకుండా ఉండాల్సిందేమో, లక్కీ నేను ఒక్కదాన్ని కదా, బోరు కొడుతుంది కదా, ఉండొచ్చు కదా అన్నాను, జోక్గా అన్నాను ఆ మాట కూడా. పాపం వాడు మాత్రం సీరియస్గా తీసుకొని ఏడ్చేశాడు, ముందే చెప్పొచ్చు కదా అన్నట్టుగా. జెస్సీకి అయితే అదంతా ఏం లేదండి, చిన్న పాప కదా, ఫుల్ ఖుషిగా ఉందన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంకా వాడిని కూడా నవ్వించే ప్రయత్నంలో ఉంది జెస్సీ అయితే. ఇంకా దూరం నుంచి చూస్తే 2 బస్సులు వస్తున్నాయి. ఇంకా నేనైతే ఫిక్స్ అయ్యాను, ఈ రెండిట్లలో ఏదో ఒక బస్సు అయితే మనది అయ్యి ఉండొచ్చు అని. ఈలోగా మా వారు కూడా వచ్చేసారనమాట, ఇంకా టైంకి వచ్చేసారనిపించింది. బస్సు లేట్ అవ్వబట్టి మా వారైతే వచ్చారు, కానీ లేకపోతే మా వారు వచ్చేలోపు బస్సు వెళ్ళిపోయి ఉండేదేమో. 40 minutes 50 minutes వరకు లేట్ అయిపోయింది, ఓవర్ నైట్ అయిపోయింది ఇప్పటికే. ఇంకా వీళ్ళైతే బస్సు ఎక్కేస్తున్నారండి, పాపం నాన్నతోటి ఎలా వెళ్తారో ఏమో తెలియదు.
ఎందుకంటే వీళ్ళకి లక్కీకి వామిటింగ్ ప్రాబ్లం ఉందన్నమాట. ముందొకళ్ళు వెనకొకళ్ళు కూర్చున్నారు. అట్లా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. నేను వెళ్ళినా కూడా నాకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ తప్పదనమాట. ఇంకా మా నాన్న అయితే టవల్ తీసుకున్నాను, కొంచెం కప్పుకో చలికి అని చెప్పేసి ఇచ్చాడు. నేను ఆల్రెడీ టవల్స్ అయితే పెట్టాను. సమ్మర్ కదా, చలి ఏమి ఉండదులేండి. నాన్న పిల్లలు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని అయితే కోరుకుంటున్నానండి. హ్యాపీ జర్నీ లక్కీ, జెస్సీ, నాన్న. అదనమాట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి అన్నం తినేసి ఉన్నామండి. ఇది వచ్చేసి ఈరోజు బ్లాగ్ అండి. కొంచెం పెసర్లు అవి నానబెట్టుకుంటున్నాను అనమాట. అంటే మొలకలకి లేదంటే గుగ్గిళ్ళకి టిఫిన్ కింద ఉంటాయని చెప్పేసి ఇంక మా వారు నానబెట్టమంటే నానబెట్టేస్తున్నాను. కొలతలతో ఏం వేయలేదు కానీ అందాసుగా వేసాను. 3 కూడా ఈక్వల్గానే వేసాను. కొంచెం బొబ్బర్లు తక్కువగా వేసాను అంతే. 1 గ్లాసు పెసర్లు అయితే 30 గ్లాసు శనగలు, బొబ్బర్లు వేసానండి. ఇవి షాప్లో కొన్నవి, పండినేటివి అయితే కాదు. అందుకే అంత తెల్లగా ఉన్నాయి. పండినేటివి అయితే నాటు ఉంటాయి, అవి టేస్ట్ బాగుంటాయి. ఇవి కొంచెం చప్పగా ఉంటాయి అన్నమాట. లావుగా ఉంటాయి, చప్పగా ఉంటాయి. ఇవన్నీ ఒక 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసుకున్నాను. వీటితో పాటు కొంచెం దోసబియ్యం కూడా నానబెట్టేసానండి. అలాగే మెంతులు నానబెట్టాను. ఒక 4-5 స్పూన్లు మెంతులు నానబెట్టాను. ఎందుకంటే మొలకలు వేద్దామనిపించింది. ఎండలు కదా, నేను మొలకలు వేసేసి అన్నీ బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఎండిపోయాయండి, ఏమీ లేవు. తోటకూర, గోంగూర, మెంతికూర వేసేసి వెళ్ళాను, కానీ ఏమీ లేవు, మొత్తం ఎండిపోయినాయి. అంతకుముందు ఉన్న పాలకూర, కనకాంబరం చెట్లు కూడా నిలువున ఎండిపోయినాయి అన్నమాట. చాలా బాధేసింది. ఇంకా కాకపోతే ఇప్పుడైతే నానబెడుతున్నాను. మళ్ళీ కొంచెం మెంతులు వేద్దాం, నేను ఇక్కడే ఉన్నాను కదా చూసుకోవచ్చు అని. ఇదిగోండి, దోసకైతే కొంచెం రాగులు, బియ్యం నానబెట్టేశాను. చాలా రోజులైంది రాగులతోటి దోశలు వేసుకోక. ఈ మధ్య నానున్నప్పుడు కూడా రోజు సంగటే తిన్నాము, అందుకని ఇంకా రాగులతోటి టిఫిన్స్ ఏమీ చేయట్లేదు. ఇప్పుడైతే సంగటి తగ్గించేసాం కదా, మేమిద్దరమే కదా, సంగటేం వండట్లేదు. టిఫిన్స్ ఎక్కువ చేసుకుంటున్నాం అనమాట. అందుకని కొంచెం బియ్యము, రాగులు, దాంట్లోకి మినప్పప్పు అనమాట. మినప్పప్పు, మెంతులు, సగ్గుబియ్యం కలిపి నానబెట్టాను. ఒక 2 స్పూన్లు శనగపప్పు కూడా వేసానండి. వేస్తే కొంచెం క్రిస్పీగా కలర్ బాగా వస్తుందని చెప్పేసి వేసాను. ఎప్పుడు శనగపప్పు అయితే వేయను అంతగా. ఇంకా నిన్నంతా మొత్తం ఇంట్లోనే ఉండి బాగా బోరు కొట్టేసిందండి. ఇంకా మా వారు మధ్యాహ్నానికి ఒక 3-4 అంతా ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత నేనైతే పానీపూరి తిందామని చెప్పాను. మాకు ఇంటి పక్కనే కిటికీలను చూసినా కనిపించింది పానీపూరి బండి. అక్కడికైతే వెళ్ళి కొంచెం పానీపూరి తినేసి, అలాగే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళేసి ఐస్ క్రీమ్ తినేసి వచ్చామన్నమాట. ఇంకా పానీపూరి తిన్నంతసేపు నేనైతే తింటున్నాను కానీ నాకు వీడియో తీ అని చెప్పేసి ఒకటే పడుతున్నాను. ఏంటక్క యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పేసి అతను హిందీలో అడుగుతున్నారు అనమాట. తనకి తెలుగు అంతగా రాదు, హిందీ వాళ్ళు హిందీలో అడుగుతున్నారు. మా వారు అయితే ఆన్సర్ చేస్తున్నాడు. అదనమాట. పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం. ఈ వీడియో గిన జెస్సీ చూసిందంటే, మమ్మీ నేను లేకుండా నువ్వు పానీపూరికి వెళ్ళావా అని అడుగుద్ది. మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు పానీపూరి తినేదాన్ని బాగా. ఇంటి పక్కనే కొంచెం షాప్ ఉండేది దగ్గరలో. ఆ టేస్ట్ నాయుడుపేట వచ్చి 8 years అవుతుందండి. ఎక్కడ కూడా నాకు ఆ టేస్ట్ కనిపించలేదు, ఒక ఇంట్లో చేసుకున్నప్పుడు తప్ప. కానీ ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇంట్లో చేసుకోవాలంటే కొంచెం బద్ధకం వేస్తుంది అనమాట. ఇంకా అందుకే బయటకు వెళ్ళేసి తినేసాను. టేస్ట్ అయితే ఇక్కడ బాగుంటుందండి వేరే దగ్గరతో పోల్చుకుంటే, కానీ హైదరాబాద్లో నేను తిన్న బండి దగ్గర వచ్చినంత టేస్ట్ అయితే రాదనమాట. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.